ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నగ్న సత్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదు అన్నది ఓపెన్ సీక్రెట్ కాబట్టి, ఒంటరిగా ఎదుర్కొంటే తమ పార్టీ అధ్యక్షుడు కూడా గెలవలేని పరిస్థితి అని చెప్పి జనసేన, ఒంటరిగా పోటీ చేస్తే ఇంత చరిత్రలో మనం అధికారంలోకి వచ్చిన కథే లేదు అన్నది టీడీపీ, ఒంటరిగా పోటీ చేస్తే నోటాతో కూడా మనం గెలవలేమన్నది బీజేపీ. సో ఎవరి కన్స్టెంట్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఉన్నాయి. అందుకనే ప్రధానంగా జనసేన టీడీపీకి ఏ సామాజిక వర్గాలు అయితే ఓన్ చేసుకుంటుంటాయో, బలంగా ఉంటాయో, ఆ రెండు సామాజిక వర్గాలకు క్షేత్రస్థాయిలో పడకపోయినా వేరే ఆప్షన్ లేదు కాబట్టి కలిసి ఉన్నారు. కానీ లేదు అంటే ఫస్ట్ నుంచి ఏమంటారు, సినిమా పరంగా వాళ్ళకైనా రాజకీయ పరంగా వాళ్ళకైనా ఫస్ట్ నుంచి కూడా ఏమి పడే చరిత్ర లేదు. అంత అండర్స్టాండింగ్ ఏం లేదు. అంతెందుకు, ఇప్పుడు చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, వాళ్ళ అభిమానులకు ఒకరి మీద మరొకరు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు కూడా విమర్శలు చేసుకొని ఉండడం. బాలకృష్ణ గారికి, నాగబాబు గారికి ఎన్నిసార్లు బాలకృష్ణ ఆయన ఎవరని నాగబాబు ఎన్నిసార్లు అన్నాడు, నాకెవరో పాతకాలంలో నటుడైన చిన్న అతని పేరు చెప్పి నాకు ఆ బాలకృష్ణ తెలిసి బాలకృష్ణ తెలియదు అని. ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్, అట్లా చిరంజీవి ఫ్యాన్స్ దశాబ్దాల నుంచి, ఇప్పుడు ఏం కాదు, తప్పదు కాబట్టి బయట దే ఆర్ యాక్టింగ్ పొలిటికలీ అంతే. కానీ మనసులో దాచుకున్నదైతే, మనసులో ఉన్నది ఎప్పుడో సరే అట్లా ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది. బహుశా బాలకృష్ణ గారికి కూడా అలా ఫ్లోలో వచ్చేసిందేమో. తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీనేనా సరే, మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇచ్చినందుకు, పద్మభూషణ ఇచ్చినందుకు హిందూపురంలో వాళ్ళ పార్టీ కార్యకర్తల బాలయ్య బాబు గారి అభిమానులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమం వేదిక మీద బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు, ఇటు చిరంజీవి గారు, వాళ్ళ తమ్ముడు, జనసేన అధ్యక్షుడు, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మొత్తం మీద మెగా కంపౌండ్ ఫ్యాన్స్, వీళ్ళల్లో మొత్తం మీద ఒక ఆగ్రహానికి అయితే కారణమయ్యాయి. బాలకృష్ణ గారు ఎవరిని ఉద్దేశించన్నారో తెలియదు, కానీ సినిమా నటుడైనంత మాత్రాన రాజకీయాల్లో వరుసగా ఎమ్మెల్యే కావాలని ఏం లేదు. నేను రామారావు గారి కొడుకుని కాబట్టి అయ్యానని ఏం చెప్తలేను. ఇప్పుడు కొందరు వచ్చారు, వరుసగా ఎమ్మెల్యేలు ఎక్కడయ్యారు, కాలేదు. అండ్ కొందరు వచ్చారు, మరికొందరు రాజకీయాల్లో అడ్రస్ లేకుండా పోయారు, రాజకీయాల్లో నామరూపాలు లేకుండా పోయారు. 2 పదాలు అన్నారు అంటే బాగా కసితోటి అన్నారు. కొందరు వచ్చారు రాజకీయాల్లోకి, అడ్రస్ లేకుండా పోయారు, నామరూపాలు లేకుండా పోయారు అన్నారు. బాడీ లాంగ్వేజ్ కూడా. బాలకృష్ణ గారు రాజకీయాల్లోకి వచ్చి ఈ మధ్యకాలంలో సినిమాలో పేరున్న వాళ్ళు అడ్రస్ లేకుండా, నామరూపాలు లేకుండా పోయి ఉండేది అంటే రాజకీయంగా చిరంజీవి గారే. సో చిరంజీవి గారినే బాలకృష్ణ గారు అన్నారని నెట్టింటి కూడా చర్చ జరుగుతూ ఉంటే, సో మెగా కంపౌండ్ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి మీద తీవ్రంగా ట్రోలింగ్కి గురవుతూ ఉన్నారు. అంటే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏమో రాగానే వరుసగా ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం ఏమంటే అందరూ ఏమో అవ్వరు అని బాలకృష్ణ గారి ఉద్దేశం. జనసేన అధ్యక్షుడు, సినిమా నటుడు 18లో 2 సార్లు ఓడిపోయారు కదా అని దాన్ని ఏమైనా గుర్తు చేసే ఉద్దేశము అదొకటి. అని చిరంజీవి గారిని కూడా కలిపేశారని, రాజకీయంగా నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారని తనను కూడా కలిపేశారు అని. ఇంతకుముందు బాలకృష్ణ గారు కూడా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, అందరితో మాకేంది కంపారిజన్ అని కూడా అని ఉన్నారు కదా. సో రాజకీయంగా అయినా సినిమా పరంగా అయినా ఫస్ట్ నుంచి ఏమి పొసగదు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సరే, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరిని ఉద్దేశించన్నారో తెలియదు, బహుశా వీళ్ళిద్దరినీ ఉద్దేశించే కావచ్చేమో. నెటిజన్లు కూడా అభిప్రాయానికి వచ్చారు, మెగా కంపౌండ్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయానికి వచ్చారు కాబట్టి బాలకృష్ణ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదేదో అంటున్నారు, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఒకరిని అంటే మనం మీరు అంటున్నాం, వాళ్ళైతే ఇంకా అట్లా అన్నారు కదా. రకరకాలుగా బాలకృష్ణ గారిని అయితే తీవ్రంగానే ట్రోల్ చేస్తూ ఉన్నారు. వెరసి సరేలేండి, ఎవరికి పడినా పడకపోయినా, ఎవరు ఎట్లా ట్రోల్ చేసుకున్నా, ఎట్లా తిట్టుకున్నా, అల్టిమేట్గా ఎన్నికలు అనే వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేనప్పుడు తప్పదు. ఎన్ని ఉన్నా లాస్ట్గా చేతులు కలపాల్సిందే. ఎంతో కొంత ఎవరో వారికి దక్కే అధికారాన్ని
తలా ఇంత పంచుకోవాల్సిందే అనే ఆ ఫీల్లో ఉన్నారు. సరేలేండి, వీళ్ళ నెక్స్ట్ ఇప్పుడు సంవత్సరం పాలన, రాబోయే రోజుల్లో పాలన, ప్రజలు ఎలాంటి అభిప్రాయం కలిగించగలుగుతారు వీళ్ళు? ముగ్గురు కాదు, ఈసారి 10 మంది కలిసి పోటీ చేసిన ప్రజలను వీళ్ళు సాటిస్ఫై చేసే విధంగా పాలన చేయగలుగుతారా? సంవత్సరం నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత. రాబోయే కాలంలో ఎట్లుంటుంది అయితే చూడాలి. మొత్తం మీద అయితే మరోసారి బాలకృష్ణ ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్, అదే మెగా కంపౌండ్ ఫ్యాన్స్కి, మెగా కంపౌండ్ అంటే జనసేన అధ్యక్షుడు కూడా ఓ నెట్టింట రచ్చే.